సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్‌లో చనిపోవడం ఇప్పుడు చాలా రకాల అనుమానాలకైతే తావిస్తుంది సార్. అంటే ఈయన జరిగింది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉందని చెప్పేసి చాలా మంది పాస్టర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ కేఏ పాల్ గారు కూడా ఒక వీడియో చేశారు. దీని వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది, విచారణ జరపాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం జరిగింది? మరి దీని వెనకాల కుట్ర కోణం ఉందా, లేకుంటే ఇది యాక్సిడెంట్‌లోనే ఆయన చనిపోయారా సార్? అంటే యాక్సిడెంట్ జరిగింది. ఆయన ఏరియాకి వెళ్ళాడు, రాజమండ్రి ఏరియాకి వెళ్ళాడు. ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు. రక్షణ అనేటువంటి టీవీ ఛానల్లో తరచూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అది మాత్రమే కాదు, ఇతర యూట్యూబుల్లో కూడా ఆయన తన అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే మైనారిటీలకి సంబంధించి, మైనారిటీ హక్కులకి సంబంధించి, అలాగే వాళ్ళ నమ్మకాలకు సంబంధించి, వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించి ఎవరైనా గనక మాట్లాడితే దాన్ని ప్రతిఘటించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. అంటే చాలామంది మౌనంగా సర్లే అని భరించి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే ఈ హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నామని కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం మధ్య. ఒక ఆయన కాషాయాంబరధారి అయి ఇవి పెట్టుకుని తిరునామాలు తీర్చి రాధా మనోహర్ దాస్ అనే పేరుతో ఒక ఆయన ఉంటాడు. వారు చాలా అంటే రెడిక్యూల్ చేస్తూ మాట్లాడతాడు క్రిస్టియానిటీ. రెడిక్యూల్ చేస్తూ తన ఇష్టం వచ్చిన ధోరణిలో మాట్లాడతాడు. చాలా ఇబ్బంది. అంటే వినేవాళ్ళకి ఎందుకు ఇంత అతి చేస్తున్నాడు ఇతను, అవసరమా అనిపిస్తుంది. ఈ తరహా ధోరణులను కొంచెం ప్రతిఘటించి మాట్లాడటం లాంటి పనులు అతను చేస్తున్నాడు. ఇలా రెడిక్యూల్ చేయొద్దు అనేది అతని అభిప్రాయం. మీరు రెడిక్యూల్ చేసి అవతలవాడు కాదంటే అతన్ని తప్పని అంటాం కరెక్ట్ కాదు కదా. అది యుద్ధం మొదలైంది ఒక చోట, అవతలవాడు తన్ని తాను కాపాడుకోవటానికి ఏదో ప్రతిహింస చేస్తున్నాడు అనుకుందాం. హింస మొదలైన తర్వాత హింసను అడ్డుకోవటానికి ప్రతిహింస అన్నప్పుడు ఆ ప్రతిహింస అన్నవాడిని హింస చేస్తున్నాడని చంపేస్తే అది ఎలా ప్రజాస్వామికం అవుతుంది? ఇది కదా ప్రశ్న. అందుకని ఇప్పుడు ఈ పగడాల వ్యవహారంలో కూడా జరుగుతోంది అదే. ఆయన చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్ళని కొంచెం పట్టించుకుని వీళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే చాలాసార్లు డిస్కషన్స్లోకి వచ్చాడు, అతను చర్చల్లోకి వచ్చాడు. వచ్చి వీళ్ళు చేసేటువంటి ఆరోపణలను ఖండించే ప్రయత్నము చేశాడు. ఒక వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో అతను ఆ యాక్టివిటీలో ఉండగా ఆయన మీద రకరకాల కామెంట్స్ నడిచేవి అటువైపు నుంచి, హిందుత్వ శక్తుల వైపు నుంచి. ఈ కామెంట్లు, ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతని మరణం జరిగింది ఈరోజు రాజమండ్రిలో. అతను ఒక బైక్ మీద వెళ్తుంటే ఏదో వేరే వెహికల్ ఏదో గుద్దేసింది, చనిపోయాడు అతను. ఇది అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు, ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్. ఎవరో డిజైన్ చేస్తే అమ్మించేశారు అతన్ని అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది. అంటే దీని మీద ఇమ్మీడియట్గా అతని మరణానికి రియాక్ట్ అవుతూ కొంతమంది ట్వీట్లు చేశారు హిందుత్వ వైపు నుంచి. ఆ ట్వీట్లు చేసిన వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన అంశం ఏమిటంటే, హిందూ దేవీ దేవతల్ని అవమానపరిచినటువంటి, హిందూ శక్తులని అవమానకరంగా మాట్లాడినటువంటి ఈ పగడాల, అతని పేరేంటండి, ప్రవీణ్ పగడాల, పగడాల ప్రవీణ్. ఆ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఈరోజు చనిపోయాడని వార్త తెలిసింది. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది అన్న టైపులో కొంచెం సెలబ్రేటివ్ టోన్లో, ఇలా మాట్లాడిన వాళ్ళ కథలు ఏవైనా ఇలాగే ముగుస్తాయి అన్న టోన్లో, అంటే ఇతనికి తగిన శాస్తి జరిగింది అని చెబుతూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు హిందుత్వ శక్తుల నుంచి. ఈ పోస్టులు రావటం వలన వీళ్ళ అనుమానం నిజమేమో అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండుంటే వీళ్ళు అనుమాన పడుతున్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ వాళ్ళు రియాక్ట్ అవుతున్న పద్ధతి చూస్తే ఇదేదో ప్లాన్ ప్రకారమే జరిగిందా అనే డౌట్ వస్తుంది. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం పట్టించుకొని ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉందా అక్కడ అనేది కూడా సందేహమే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం.
ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఈయనకి వ్యతిరేకంగా చనిపోయిన తర్వాత కామెంట్లు చేస్తున్న వాళ్ళందరూ కమలం గుర్తు తమ డీపీగా పెట్టుకుని మాట్లాడుతున్న వాళ్ళే. మరి అక్కడ కమల రాజ్యం నడుస్తోంది. మరి కమల రాజ్యం పోలీసులు ఈ కేసు మీద ప్రాపర్గా రియాక్ట్ అయ్యి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి ఏమైనా నిజాలు చెప్పగలుగుతారా అనేది కూడా సందేహమే. అలాగని సిబిఐని అడిగినా వాళ్ళు నిజాలు చెప్తారా అనేది అనుమానమే. ఏది ఏమైనప్పటికీ దీన్ని మీద కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ప్రపంచానికి. ఈ డౌట్లని ఎవరు క్లారిఫై చేయాలి అనే దానిలో క్లారిటీ లేదు. కాకపోతే ఒక డిమాండ్గా ముందుకు తీసుకెళ్లటము, ఏదైనా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లో ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనేది గ్యాదర్ చేసి ప్రజా కోర్టులో అయినా సమగ్రమైనటువంటి విషయాలు పెట్టగలిగితే దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఒకవేళ ఇది నిజంగా హత్య అయితే ఇలాంటి హత్యలు జరుగుతాయి అనుకుంటే, అంటే ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది అని గనక వినిపిస్తాయి. ఈ మధ్య చాలాసార్లు అలాంటి ఒక హింసని ప్రేరేపించే పద్ధతిలో సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొంతమంది పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కూడా అలాగే ఉంటున్నాయి. ఉదాహరణకు పోసాని అరెస్ట్ అయినప్పుడు అరెస్టు చాలదు నాలిక కొయ్యాలి అని ఒక ప్రముఖ ఛానల్ తాలూకా యూట్యూబ్లో వచ్చిన వీడియోకి థంబ్నెయిల్ పెట్టారు. ఆ ఎడిటర్ గారే మాట్లాడుతున్నాడు అందులో ఆ వీడియోలో. అంటే ఈ లెవెల్లో ఒక రకమైన ఘర్షణాత్మక వైఖరిలోకి వెళ్ళిపోయి మాట్లాడటం అనేది సహజంగా మారిపోతుంది. అలాగే క్రిస్టియానిటీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రాధా మనోహర్ దాస్ లాంటి చాలామంది ఉన్నారు. ఈ మాటల్ని తప్పు అనో లేకపోతే ఇలా మాట్లాడటం సబబా, మమ్మల్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు మీరు అని ప్రశ్నించినందుకు ఈ రకంగా హత్య చేస్తారా అనే ప్రశ్న గనక ముందుకు వస్తే మరి దేశంలో మైనారిటీలు రియాక్ట్ అవుతారా, సీరియస్గా ఉద్యమిస్తారా, అరెస్టులు జరుగుతాయా ఈ కేసులో? ఎవరైతే ఈ పని చేశారో కొంతమంది మీద వాళ్ళు డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకుంటారా, కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతారా అనేది కూడా డౌటే. అట్నుంచి రియాక్షన్స్ ఏం కనిపించడం లేదు ఇప్పటిదాకా. కానీ క్రైస్తవ సమాజంలో చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ దుందుడుకు స్వభావులు అని చెప్పి పెద్ద మనుషులతో చోట ఒప్పందం చేసేసుకుని ఆ ప్రకటన కూడా ఇప్పించగల సమర్థుడు చంద్రబాబు. అందుకని ఈ కేసు కొనసాగుతుందా లేకపోతే ఇలాగే నీళ్లు కారుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ కేసు నీరు గారితే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యంతో జరిగిన పనే అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రవీణ్ పగడాల హత్య మీద సందేహాలు రావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది. ఓకే, పర్టికులర్గా వాళ్ళు తగిన శాస్తి జరిగింది అని పెట్టినటువంటి పోస్టులే అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో కత్తి మహేష్ చనిపోయినప్పుడు కూడా ఇలాంటివే పెట్టారు. అవును, తగిన శాస్తి జరిగింది, ఎవరికి ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు, ఈ టైప్లో పెట్టారు. అదొక ఉన్మాద స్థితి అనుకోవాలి. ఆ ఉన్మాద స్థితిలోనే ఇతని మరణం సందర్భంగా కూడా పోస్టులు పెట్టారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది హత్య కోణంలో దర్యాప్తు చేయటమే అవసరం. మరి దాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగానే సీరియస్గా పట్టించుకుని